హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ మీద వీరరాఘవరెడ్డి అనే తనకు తాను రామరాజ్య స్థాపన కోసం ఏర్పాటు చేసుకున్న సైన్యానికి అధ్యక్షుణ్ణి అంటూ ప్రకటించుకున్న అతను తన గ్యాంగ్తో వెళ్ళి చేసిన దాడిని కొంతమంది స్వయం ప్రకటిత ధర్మ పరిరక్షకులు మేము ఎప్పుడూ ఇలాంటి ఇజానికి కట్టుబడకుండా విషయాన్ని సబబు కోణంలో మాత్రమే చూస్తామని తమకు తామే చంకలు గుద్దేసుకునే హస్తదృష్టి జట్టు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. జరిగిన దాడి ఖచ్చితంగా ఖండనార్హం. ఆ కోణంలో ఎంత మాత్రం శశభిషలు లేవు, ఉండకూడదు కూడా. కానీ ఒక 4 శ్లోకాలు 2-3 త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనల్లోని 1-2 చరణాలు కంఠతా పట్టి వాటిని వల్లెవేస్తూ తానేదో మహాపండితుణ్ణి అయిపోయాను అనుకుని ఒక యూట్యూబ్ గొట్టం తీసుకుని 2-3 డజన్ల వీడియోలు జనం మీదకు వదిలేసి కొంతమంది ఆకతాయిల్ని ఏవేవో చూపి చేరదీసి ఒక టీంను ఏర్పాటు చేసుకుని వాళ్ళని తీసుకుని ఇలా పూజారుల మీదకి మామూలు జనం మీదకి స్వేచ్ఛగా వెళ్ళి దాడులు చేసి వాళ్ళను భయభ్రాంతులను చేయగలిగే స్థితికి వచ్చాడు అంటే దానికి నేపథ్యం ఎక్కడ ఉంది అనేది ఈ పైన చెప్పిన చిలుకలు చూడనే చూడరు. ఇప్పుడు జరిగిన దాడి ఒక ప్రధాన గుడి పూజారి మీద కావడం వల్ల వీళ్లకు రాజ్యాంగము, వ్యక్తి స్వేచ్ఛ, మానవ హక్కులు, న్యాయ వ్యవస్థ, పోలీసులు వగైరాలందరూ ఒక్కసారిగా గుర్తొచ్చేశారు. సమాజంలో ఎంతటి అరాచక పరిస్థితులు ఉంటే ఇలాంటి శక్తులు ఇంతలాగా పేటరేగిపోతాయి చెప్పండి. ఈ పంజరపు చిలుకలకు ఎంత మాత్రం స్ఫురించదు ఈ విషయం అంతా కూడా. ఒకవేళ స్ఫురించినా కూడా చాలా సౌకర్యవంతంగా తమకు బాగా తెలిసిన ఆత్మవంచనను చేసేసుకుని ఎంచక్కా ఆనందించేస్తారు. మతాలన్నీ సమానమే అంటే నేను ఒప్పుకోను, నా హిందూ ధర్మం గొప్పది, నా హిందూ మతానికి పెద్దపీఠ వేసి మిగిలిన వాళ్లను మూలకు కూర్చోబెట్టాలి, నా ధర్మపు కనుసన్నల్లో మిగిలిన మత విశ్వాసాలన్నీ కూడా ఒదిగి బ్రతకాలి అని పేట్రేగిపోయిన ప్రవచన చక్రవర్తులు మాట్లాడిన మాటల్లోనే సబబేంటో ఈ చిలుకలకు తెలియనే తెలియదు. ఏవైనా ప్రశ్నిస్తే అంతటి పండితుణ్ణి ప్రశ్నించేంత గొప్పవాడివా నువ్వంటూ గొంతు నులిమేస్తారు. మణిపూర్లో మంటలు రేగిపోయి స్త్రీలను వివస్త్రలను చేసి నడి రోడ్డు మీద ఊరేగిస్తే వీళ్ళకి బాధ అనిపించదు. అలాంటి దుష్కృతాలను అంతమొందించకుండా చోద్యం చూసిన ప్రభుత్వాలను వీళ్ళు సమర్థించడానికి పురాణాల్లోని అన్ని శ్లోకాలను మననం చేసేస్తారు. ఒక కల్బుర్గి, ఒక దబోల్కర్, ఒక గౌరీ లంకేష్ ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారో వీళ్ళెవరూ ఆరా తీయరు. ఒకవేళ తీసినా వాళ్ళు రాసిన రాతల వల్ల కిట్టని వాళ్ళెవరో మట్టుబెట్టి ఉంటారంటూ తిరిగి మనల్ని చూసి ఒప్పజెప్పేస్తారు. కర్మ సిద్ధాంతం అనే ఒక నికృష్ట వాదాన్ని ముందుకు తెచ్చి నిజాన్ని కప్పేస్తారు. గోరక్షక దళాలంటూ బయలుదేరిన కొన్ని మూకలు ఎలా స్వైర విహారం చేస్తున్నాయో ఈ సంఘ కాపర్లకి ఏనాటికి అర్థం కాదు. హైదరాబాద్ యూనివర్సిటీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న దళిత స్కాలర్ రోహిత్ వేముల బహుశా వీళ్ళకి తెలియకపోవచ్చు. గుజరాత్లో జరిగిన మారణ హోమం, అందులో బూడిదైపోయిన బతుకులు ఈ జనం పట్టించుకోరు. ఇప్పుడు మాత్రం దాడి జరిగింది ఒక గుడి పూజారి మీద కావటం వల్ల అనుకుంటాను వీళ్ళందరికీ మానవ హక్కులు గుర్తొచ్చాయి. కనీసం వీళ్ళు మేల్కొన్నారా అంటే అది కూడా లేదు. ఆ అంతఃగ్రహణ కేవలం చిలుకూరికే పరిమితమై పొరుగులకు పోనంది. పైన చెప్పిన మారిన సమాజపు ఫలితాలే ఇలాంటి దాడులు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలను విచక్షణారాహితంగా కూలగొట్టినప్పుడు మనం కొట్టిన కేరింతలు ఇప్పుడు ఈ అరాచక శక్తులకు పెట్టుబడులుగా మారాయన్న నిజం మనం గుర్తించాలి. రాముడి పేరు చెప్పి ఎలాంటి దారుణానికి ఒడిగట్టినా నన్ను కాపాడేందుకు పాలకులు సంసిద్ధంగా ఉన్నారనే భరోసా ఉన్నందువల్ల ఈ ఘటన జరిగింది. మంటలంటూ రాజేసినప్పుడు వాటికి ఆహుతయ్యే వస్తువులకు తేడాలుండవని మన స్వయం సేవకులకి తెలిసి రావాలి.